యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తాజా చిత్రం డ్రాగన్ కోసం చేసిన అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా కోసం తారక్ గణనీయంగా బరువు తగ్గి గతంలో ఎన్నడూ లేనంత లీన్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ కొత్త రూపును చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇది కేవలం పాత్ర డిమాండ్ మేరకు చేసిన ప్రణాళికబద్ధమైన మార్పు అని ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సినిమాలోని పాత్రకు ప్రత్యేకమైన ఫిజిక్ అవసరమని దర్శకుడు కోరడంతో ఎన్టీఆర్ అత్యంత కఠినమైన ఫిట్నెస్ నియమాలను పాటించారు. తన ట్రైనింగ్ టీం పర్యవేక్షణలో రోజుకు సుమారు 90 నిమిషాల పాటు ఫంక్షనల్ ట్రైనింగ్ చేస్తూ క్రమశిక్షణతో కూడిన డైట్ను అనుసరించారు. ప్రధానంగా లో ప్రోటీన్ డైట్ తీసుకుంటూ కేవలం 7 వారాల వ్యవధిలోనే దాదాపు 10 కిలోల బరువు తగ్గటం విశేషం. ఇంత తక్కువ సమయంలో ఇంతటి మార్పును సాధించడం ఎన్టీఆర్ అంకిత భావానికి నిదర్శనమని ఆయన ఫిట్నెస్ నిపుణులు పేర్కొంటున్నారు. కెరియర్ ఆరంభం నుంచి ఎన్టీఆర్ తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్తో అందరినీ అలరిస్తూనే ఉన్నారు. యమదొంగ సినిమా కోసం స్లిమ్ లుక్లోకి మారి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆయన ఆ తర్వాత టెంపర్ కోసం 6 ప్యాక్ సాధించారు. అలాగే అరవింద సమేత ఆర్ఆర్ఆర్ చిత్రాల కోసం కూడా వైవిధ్యమైన మేకోవర్లను ప్రదర్శించారు. అయితే ప్రస్తుతం డ్రాగన్ లుక్ మాత్రం కెరియర్లోనే అత్యంత ఎక్స్ట్రీమ్ ట్రాన్స్ఫర్మేషన్గా నిలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంత సన్నగా మారడం ఇదే మొదటిసారి కావడంతో ఈ పాత్రపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. ఇటీవలి జోడాన్లో ఒక కీలక షెడ్యూల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఇంకా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ కొత్త లుక్ ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో సినిమాపై విపరీతమైన హైప్ను క్రియేట్ చేసింది. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తారక్ పడుతున్న ఈ శ్రమ వెండితెరపై ఎలాంటి విజువల్ వండర్ను సృష్టిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.